అన్ని వర్గాల వారికి సంబంధించి జూలై 10వ తారీఖు నాడు గురు పౌర్ణమి, అలాగే 21వ తారీఖు నాడు కామ్యక ఏకాదశి అని అంటారు. మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కామ్యకమైనటువంటి కోరికలు, కామ్యము అంటే కోరికలు, ఏకాదశి నాటి వరకు అంటే ఈ యొక్క జూలై 21వ తేదీ వరకు మనం ఏదైనా దీక్ష పూని అది పూర్తవడం కానీ లేదా కంటిన్యూ అవ్వడం కానీ ఇలాంటివి చేయడం మంచిది. ఎలాంటివి చేయాలి, ఎలాంటి ప్రతిఫలాలు దక్కుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే గురు పౌర్ణమి నాడు వీలైతే గురు చరిత్ర పారాయణం కానీ లేదా హనుమత్ చాలీసా పారాయణం కానీ దగ్గరలో ఉన్న అర్చక స్వాముల ద్వారా చేయించుకోండి. లేదు సామూహికంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. మేమే జూలై మాసంలో ప్రత్యేకంగా రామాలయంలో ఈ యొక్క హనుమత్ చాలీసా పారాయణాన్ని చేయడం జరుగుతుంది. ఇదొకటి. ఇది జూలై 1వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు వీలైనంత వరకు మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధముగా ఈ యొక్క రెమెడీని పాటించండి. దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఉదయాన్నే లేవగానే ఈ 21 రోజుల పాటు మీ నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి. పొద్దున్నే లేవగానే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేంత వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు. అంటే మీ ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు. రెండవది, మూడవ నియమం ఏంటంటే 2 దుస్తులు పెట్టుకోండి. ఒక ప్యాంట్ షర్ట్, ఆడవాళ్ళైతే వాళ్ళకి తగ్గటువంటి దుస్తులు, కాస్త లైట్ కలర్లో ప్రెజెన్స్గా ఉండేటువంటి బట్టలు పెట్టుకోండి. ఆ 2 జతల బట్టలు మాత్రమే మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాడాలి. 3. నాలుగవది ఏంటంటే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ పూర్తి చేసుకొని రావాలి. 4. కామ్యక ఏకాదశి రోజు వరకు పూర్తయ్యేటట్టుగా లేదా అప్పటి వరకల్లా మీరు ప్రారంభించి కనీసం ఒక 2 రోజులన్నా పూర్తయ్యేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే ఆడవాళ్లకు డేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ నెలలో వారు ఎప్పుడన్నా ప్రారంభించవచ్చు. మగవారు మాత్రం 1వ తారీఖు ప్రారంభించండి. ఉదయాన్నే మీరు ఒక టైం అనుకోవాలి. ఉదాహరణకు మీరు మొదటి రోజున 6 గంటలకు ప్రారంభించారనుకోండి, ప్రతిరోజు 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో ఉరుములు ఉరిమినా పిడుగుపడ్డ 6 గంటలకు ప్రారంభించాలి. కాబట్టి 7కో 7:30కో ఒక టైం పెట్టుకోండి. మంచి టైం పెట్టుకొని మీరు ప్రారంభించేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో నిమిషం కూడా దాటకూడదు, నిమిషం ముందు కూడా చేయకూడదు. అయ్యో హడావిడిగా నాకు పని ఉంది, తొందరగా వెళ్ళాలి, నోవే. ఒక టైం పెట్టుకున్నారంటే ఆ టైంకే వెళ్ళాలి. ఈ 21 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. భార్యాభర్తలు కలవడం లాంటివి చేయదు. అయ్యో మేము పిల్లల కోసమే ఈ యొక్క వ్రతం చేస్తున్నామండి, మరి 21 రోజులు చేయకూడదు. భార్యాభర్తలు కలవకూడదు. ఒకటే పూట భోజనం తినాలి, 2 పూటలు అల్పాహారం సేవించాలి, నాన్ వెజ్ తినొద్దు, మందు తాగొద్దు. వీలైనంత వరకు మీకు పండగలు వస్తుండొచ్చు, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ పార్టీకి పిలవచ్చు, ఇంకా ఎన్ని రకాలైనటువంటివైనా సరే చేయొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు టెంప్ట్ అయిపోయి ఆ యొక్క మాంస భోజనం చేయడం కానీ మందు తాగడం కానీ లాంటివి చేయకండి. కామ్యక సుఖాలకు వెళ్ళకండి. అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ లాంటివి ఇంకా అరికట్టి మేము ఇంకా బ్రహ్మచర్యం పాటిస్తానంటే ఇంకా సంతోషం. మన కోరిక ఎంత బలమైందైతే మనం అంత బలంగా చేయాలి. ఈ 21 రోజుల పాటు 21 ప్రదక్షిణాలు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి నేను చెప్పిన విధంగా కాళ్ళకు చెప్పులు లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవరితో మాట్లాడకుండా, లేవగానే ఎవరితో మాట్లాడకుండా మీరు ఈ యొక్క రెమెడీని ప్రారంభించి ప్రదక్షిణాలు అయిన తర్వాత ఎవరన్నా పలకరిస్తారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని చూస్తారు, మధ్యలో ఎవరైనా వెహికల్ వచ్చి మిమ్మల్ని తగిలి మిమ్మల్ని తిడతారు, అయినా సరే ఎవ్వరితో మాట్లాడొద్దు. భగవంతుడు ఎన్ని రకాల పరీక్షించాలో అన్ని రకాలుగా పరీక్షిస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క 21 ప్రదక్షిణాలని ఆపకండి. 21 ప్రదక్షిణాలు పూర్తయిన 3 నెలల్లో మీ యొక్క కోరికలు తీరుతాయి. అదే కామ్యక ఏకాదశి వరకల్లా అది పూర్తయ్యేటట్టుగా చూసుకోండి. ఈ 21 రోజుల్లోనే ఎవరైనా పెళ్లి కాని ఆడపిల్లలుంటే వారి కోసం ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏంటంటే, మనకు ఆంజనేయ స్వామి గద పట్టుకొని వాలం ఇలా ఉంటుంది. వాలం అంటే తోక. ఆ తోక ఇలా ఉంటుంది కదా, దానికి ఒక గంట ఉంటుంది. ఆ ఫోటో తెచ్చి పెట్టుకోండి. ఒక మంగళవారం నాడు ప్రారంభించండి. ఈ జూలై నెలలో ప్రతి చోట కూడా సింధూరం కాస్తంత వెన్నెలో కానీ లేకుంటే సంపెంగ నూనెలో కానీ అలా కలిపి, చెమేలి తైలు అంటారు, కలిపి అలా తీసి పెట్టండి. ఇలా 21 రోజుల పాటు రోజు ఒకసారి బొట్టు పెట్టాలి, ఒకసారి హనుమాన్ చాలీసా చదవాలి.
అంతే, ఏమీ లేదు. అయిపోయిన తర్వాతకి స్వామివారికి మీ ఇష్టమైనటువంటి సేవ చేసుకోండి. వస్త్రాలు ఇవ్వగలిగితే వస్త్రాలు, ఆకుపూజ, వడమాల, లేకుంటే రోటుమాల, సింధూరార్చన, అభిషేకం, అది కూడా మన్య సూక్తంతో అభిషేకం, ఏవి కుదిరితే అవి చేయండి. ఇలా మీరు ఈ యొక్క కామ్యక ఏకాదశి ఉన్నటువంటి రోజులలో గనక ఈ రకమైనటువంటి దీక్షలు చేసి ఈ రకమైనటువంటి రెమెడీస్ పాటించడం వలన శీఘ్రంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీకు ఉన్నటువంటి బలమైనటువంటి వాంఛలు కోరికలన్నీ కూడా తీరుతాయి. అందరూ కూడా ఈ యొక్క రెమెడీస్ పాటించి సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నా. ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్, ఫిల్టర్స్ చేసి మీ దాకా తీసుకురావడం జరుగుతుంది. మీ దాకా ఈ ఈ వీడియో వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అని అర్థం. కాబట్టి ఇంకా కూడా మెరుగైనటువంటి రెమెడీస్ మీకు అందజేసే ప్రయత్నం చేస్తా. ఎవరైనా సరే పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణగా ఒక గంట, గంటన్నర పాటు మీ జాతకం గురించి మాట్లాడుకోవాలి. ముందేం జరగబోతుంది, గతంలో ఏం జరిగింది, దశ, అంతర్దశ, విదశలలో గోచార రీత్యా నవాంశ, ఇలాంటివన్నీ కూడా మీకు ఒక పీడిఎఫ్ ఫైల్లో 60 నుంచి 65 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం కోసము కేవలం 2025 రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ యొక్క జాతకం తెలుసుకోవచ్చు. కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పంపించి మాతో డిస్కస్ చేయొచ్చు. ఇక అందరూ కూడా ఈ రెమెడీస్ పాటించి ఎంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. చాలా మంది కరుంగలి మాల గురించి అడుగుతున్నారు. ఈ యొక్క పాతాళ మురుగన్ దేవాలయంలో ఇచ్చేటువంటి కరుంగలి మాలలే అక్కడ 1600, 1200 ఉన్నాయండి. మీరు ఎలా మాకు 1016లకు ఇస్తున్నాను అడుగుతున్నారు. మేము 1116లకే ఇస్తున్నాము. మాకు వచ్చేది 800 రూపాయలు. దేవాలయం వాళ్ళకి అదే 800 రూపాయలకి ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులే తయారు చేసి ఇస్తారు. వాళ్ళు దేవాలయానికి మెయింటెనెన్స్కి ఎక్స్ట్రా ఛార్జ్ వేస్తున్నారు. మనం పూజాది క్రతువులు చేసిస్తాం కాబట్టి, అంటే ప్రతి సోమవారం కూడా మనం అభిషేకంలో పెట్టిస్తాం కాబట్టి దానికోసం అని చెప్పి మనం కూడా 1016 మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము. పూర్తిగా మాలకి 1016 ఛార్జ్ చేస్తాము. సోమవారం కంటే ముందే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము లేదా మీ యొక్క గోత్రనామాలు ఇవ్వడం వల్ల మీకు ఈ యొక్క మాలను అందించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంబంధించి జూలై నెలలో ఉన్నటువంటి ముఖ్యమైన తిథులు గురు పౌర్ణమి రోజు కానివ్వండి, లేదా కామ్యకి ఏకాదశి రోజు కానీ ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఎలాంటి సత్ఫలితాలు పొందాలంటే ఎలాంటి పూజలు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ యొక్క జూలై నెలలో నిత్యము కూడా నల్లటి వస్త్రంని ఒత్తిగా చేసి దీపారాధన చేస్తే మంచిది. నువ్వుల నూనె, ఆవు నూనె కలిపి దగ్గర పెట్టుకొని నెలంతా కూడా దీపారాధన చేయడం మంచిది. ఇంకా వీలైతే ప్రతి సోమవారం కూడా నవగ్రహాల దేవాలయంలో, అంటే ప్రదక్షిణ చేసేదానికి దగ్గర మీరు ఆ యొక్క సోమవారం శనివారం నాడు ఈ 2 రోజులు కూడా సాయంత్రం, అంటే సూర్యాస్తమయం కాక మునుపు ఎక్కడైనా దేవాలయాలు ఓపెన్ ఉంటే, అంటే 5:30 ప్రాంతం వరకు కూడా ఉంటే అక్కడ మీరు ఈ దీపారాధన నల్ల నువ్వుల నూనె, ఆవ నూనె, నల్ల ఒత్తి, ఇన్నన్ని నువ్వులు వేసి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టేటట్టుగా ఉంటే చాలు. ప్రదక్షిణాలు 27 ప్రదక్షిణాలు చేయాలి. 21 సవ్య దిశలో, 6 అపసవ్య దిశలో చేయాలి. ఓం శం శనయే నమః, ఓం శం శనేచ్చరాయ నమః. అలాగే శని స్తోత్రం అని వస్తుంది. ఓం శనేచ్చరాయ శాంతాయ శరతోనీరధారిణే అనేటువంటి మంత్రంతో ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఆ యొక్క మంత్రాన్ని మీరు సోమవారం మరియు శనివారం నాడు పదే పదే, మంగళవారం ఎందుకు వస్తుంది అంటే నెక్స్ట్ నేను మంగళవారం గురించి చెప్పబోతున్నాను, అందుకని పదే పదే మంగళవారం వస్తుంది. సోమవారం నాడు, శనివారం నాడు నేను చెప్పిన ఈ రెమెడీని పాటించండి.
నిత్యం అంటే ప్రతి మంగళవారం కూడా వీలైతే ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రదక్షిణ చేస్తూ ఉండండి. 11 ప్రదక్షిణాలు చేయండి. అది ఈ నవగ్రహాలకు చేసిన రోజే గనక, అంటే నవగ్రహాలకు చేసిన దేవాలయంలోనే గనక ఆంజనేయ స్వామిది ఉంటే అక్కడే చేస్తే ఇంకా మంచిది. ఇలా ఈ నెలలో ఉన్నటువంటి అన్ని మంగళవారాలు, సోమవారము, అలాగే శనివారం నాడు ఈ చెప్పిన విధంగా మంత్రపఠనం చేయడం, ప్రదక్షిణ చేయడం మంచిది. ఇక ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.